మోడీ ట్రంప్‌కి కాల్ చేయటం, ఆహ్, ఏది ట్రంప్ మోడీకి కాల్ చేయడం. ఈ రెండిట్లో ఏం జరిగింది? అంటే మోడీ ట్రంప్‌కి కాల్ చేయలే. ట్రంపే మోడీకి కాల్ చేశాడు. ప్రస్తుతం ఏం జరుగుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేసి మధ్యవర్తిత్వం చేయమని అడిగారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ తిరస్కరిస్తోంది. బట్ భారత మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తోంది. డైరెక్ట్‌గా చెయ్యమని అడిగితే మోడీ నిరాకరించారని, అదే సందర్భంలో అమెరికా ఏ ఉద్దేశంతో దాడి చేసిందో ట్రంప్ చెప్తే, అది ముందు శాంతిని తీసుకురండి, మీరు పరిస్థితిని నాశనం చేశారు అని మోడీ ఆయనకి చెప్పాడన్నటువంటి వార్తలు నిన్న వెలుగులోకొచ్చినాయి. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మీడియా హైలైట్ చేస్తుంది. న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళేంటంటే, మోడీ, ట్రంప్ మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ రికార్డ్ చేసి ఎవరైతే ఎలన్ మాస్క్, స్టార్లింక్ అధినేత, అలాగే ట్విట్టర్ అధినేతకి పంపించారు. అమెరికాకి సంబంధించినటువంటి వైట్ హౌస్ ప్రతినిధులు అది పంపించారు. ఇది ఇంతవరకు అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇద్దరు ప్రభుత్వాధినేతల మధ్యన వ్యాఖ్యల్ని అమెరికన్ ప్రభుత్వం, అమెరికాకి సంబంధించినటువంటి వ్యవస్థ ఒక ప్రైవేట్ వ్యక్తికి పంపడం ఏంటంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు అది మనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఆ దేశం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి. ట్రంప్ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి.